బీఆర్ఎస్ లో అన్యాయం జరిగినా భరించేదాన్ని కానీ అవమానం జరిగినందునే బయటికి వచ్చినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. విలేకరులతో కరీంనగర్లో నిర్వహించిన చిట్ చాట్ లో ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వార్త వినగానే కడుపులో దేవినట్లు అయిందని తెలిపారు. బీఆర్ఎస్ చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, కొందరు తనతో టచ్లోకి వచ్చారని కవిత వెల్లడించారు. తాను ఎవరూ వదిలిన బాణాన్ని కాదన్న ఆమె తెలంగాణ ప్రజల బాణాన్ని అని వెల్లడించారు. తెలంగాణ జాగృతి ముమ్మాటికి రాజకీయ వేదికేనని స్పష్టం చేశారు. తుపాను కారణంగా నష్టపోయిన వారికి ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొంతా తుఫాన్ అనేటటువంటిది కంప్లీట్ గా బీభత్సం సృష్టించింది. కేవలం ఖమ్మం, వరంగల్ కాదు, కరీంనగర్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో కూడా బీభత్సం జరిగింది. కాబట్టి ఇమీడియట్ గా ఎక్కడెక్కడైతే రైతులు పంట నష్టపోయారో, ఎక్కడెక్కడైతే పైరు మొత్తం ఒరిగిపోయిందో కోత కోయకుండానే, మరి అటువంటి వారందరికీ కూడా ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్లో జరుగుతున్నటువంటి మరణాల మీద నేను అనేక సందర్భాల్లో గొంతెత్తడం జరిగింది. 110 మంది బిడ్డలు ఇప్పటికీ గురుకులాలలో చనిపోయినారు. వారందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.